అమరావతి వర్సెస్ మావిగన్ అనే రెండు పేర్ల చుట్టూ ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చ జరుగుతున్న వేళ అమరావతికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఒకవైపు అంత భారీ ఖర్చు లక్షల కోట్లు పెట్టేందుకు అందులో 10% అయితే రెడీమేడ్గా 40 లక్షల మందితో మావిగన్ రాజధాని తయారైపోతుంది కదా, ఇప్పటికిప్పుడు రెడీ అయిపోతుంది కదా, మరి అది రాష్ట్రానికి భారం కాదు, మంచి రెవెన్యూ జనరేటెడ్ రాజధాని అవుతుంది కదా అని చెప్పి మద్దతు ఇచ్చేవాళ్ళు మరొక వైపు మావిగన్కి. ఇటువంటి క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏమంటారంటే, మొదట చంద్రబాబు నాయుడు గారిని వాన్ చేశారు, మొదట విడత భూములనే ఇప్పటికీ మీరు ఏమీ చేయలేక డెవలప్ చేయలేక ఉన్నారు అంటేనే మీ అసమర్థత కనిపిస్తుంది. మరోసారి మీరు కనుక రెండో విడత భూ సమీకరణ, మూడో విడత భూ సేకరణ అని చెప్పి పోయారు అనుకోండి, ఇక ప్రజలందరూ కూడా మీకు తీవ్ర వ్యతిరేకంగా మారుతారు. కాబట్టి మీరు రెండో విడత, మూడో విడత అనేది ఉంటే ఇమ్మీడియట్గా ఆలోచన ఆపేసుకోండి. మొదటి విడత భూములను ఎట్లా డెవలప్ చేస్తారు, ఎప్పటికీ డెవలప్ చేస్తారు, ఏంటి అన్న సంగతి తేల్చండి, ఇక్కడే మీ అసమర్థత కనిపిస్తుంది అన్నారు. కానీ చంద్రబాబు గారేమో మొదటి విడత భూములతో అమరావతి మున్సిపాలిటీ అయిపోతుంది అంటారు. ఫస్ట్ ఏమో మహానగరం కట్టచ్చు అన్నది, ఇప్పుడేమో మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. అసలు అమరావతి మీద వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళ ప్లాన్లు ఏంటో, వాళ్ళ విధానం ఏంటో బొత్తిగా అర్థం కావట్లేదు రాష్ట్రానికి. అండ్ అదే సమయంలోనే ఏపీ వెంకటేశ్వరరావు గారు ఇంకొక మాట అన్నారు. పార్లమెంటులో అమరావతికి సంబంధించి చట్టం చేసేటప్పుడు, అమరావతిని రాజధాని చేసేటప్పుడు 2 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మీడియాతో మాట్లాడి సింపుల్గా మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. చాలామంది అనుకున్నారు, ఇదేందో నవ్వులాటగా ఉంది, ఇదేందో కామెడీగా చూశారు. నేను అనుకోలేదండి అని ఆయన అంటూ ఉన్నారు ఏబి వెంకటేశ్వరరావు గారు. నేను అనుకోలేదు, చాలామంది అనుకున్నారు ఇదేందో కామెడీగా చేస్తున్నది, తమాషాగా ఉంది అని. కానీ ఎక్కడ ఏం దించాలో జగన్ అవన్నీ దించేశాడు. ఇప్పుడు ఎవరూ ఏం చేయలేరు. జగన్ గట్టిగా దించాల్సిన చోట దించేశాడు, మెసేజ్ పంపించాల్సిన వాళ్ళకు పంపించేశాడు, వెళ్ళిపోయింది. దాన్ని ప్రభుత్వం ఏం చేసినా కూడా జగన్ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకురాలేదు, చాలా గట్టిగా దించేశాడు. అమరావతిలో బిల్డింగ్ కట్టినంత మాత్రం రెడీ అవుతుందా అంటే కాదు. మరి ఎట్లా రెడీ అవుతుంది? పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, కంపెనీలు రావాలి, జనం రావాలి. ఇవన్నీ రావాలంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. కానీ జగన్ ఎప్పుడైతే మావిగన్ అని చెప్పి దించాడో ఇంక వాళ్ళకు మెసేజ్ వెళ్ళిపోయింది. జగన్ చాలా సీరియస్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా పెట్టుబడులు ఎక్కడి నుంచి రావాలి, వచ్చే ధైర్యం ఎవరు చేయాలి? అసలు అమరావతిలో మొదటి విడత భూములకే క్లారిటీ లేదు కదా, మరి దేన్ని నమ్మి రావాలి? జగన్ చాలా చాలా సీరియస్గా స్టేట్మెంట్ దించేశాడు. దాని ఫలితాలు, పరిణామాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేసినా కూడా ఆ స్టేట్మెంటు ఎవరెవరికి చేరిందో వాళ్ళ నుంచి దాన్ని దూరం చేయలేరు. ఇప్పుడు ఏం చేయలేరు వీళ్ళు. దించాల్సిన చోట గట్టిగా జగన్ దించేశాడు. నాకు ఆయన సీరియస్నెస్ గురించి నాకు తెలుసు. అందుకే నేనేం ఫస్ట్ జగన్ మాట్లాడినప్పుడు కామెడీగానో తమాషాగానో తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళు ఇప్పుడు అర్థమైంది జగన్ ఎంత స్ట్రాంగ్గా దించేశాడు అని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అనేది ఒకటే, మొదటి విడత భూములు తీసుకొని దాని డెవలప్మెంట్ కదా పక్క పెట్టి ఇంకా కంప చెట్లు కొట్టేసాక 12 సంవత్సరాలు టైం పడుతుంది. ఒకటే మొన్నగానే కాంట్రాక్ట్ ఇచ్చారు కదా, కొన్ని చోట్ల ముళ్ళ కొంపలు కంప చెట్లు కొట్టేసి నీళ్ళు ఎత్తేసే కాంట్రాక్ట్. అదే అయిపోతే ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాం, 40,000 ఎకరాలు తీసుకుంటాం, 20,000 ఎకరాలు తీసుకుంటాం. ఎప్పటికి ఏంటి ఇదంతా? సో అమరావతి మీద పాలకపక్షమే సీరియస్గా తీసుకొని దాన్ని ఒక స్పెసిఫిక్ టార్గెట్లు పెట్టుకొని దాన్ని ఫినిష్ చేస్తాము. అటువంటి సీరియస్నెస్ కూడా వాళ్ళ దగ్గర కనిపించినా కూడా పూర్తి అయ్యే పరిస్థితులు లేవు. అయినా ఎంత డబ్బులు అవుతుందో తెలియదు, ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, ఎప్పటికి ఏం పూర్తి అవుతుందో తెలియదు. అందుకే జగన్ తీసుకొచ్చిన ప్లాన్ బి ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున చాలామంది పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు. నిజంగానే ఒక్క మాటతో ఏబి వెంకటేశ్వరరావు గారు అన్నట్లు జగన్ గట్టిగా దించేశాడు.